నిజామాబాద్ జిల్లా మేపాల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ-ఎంఎల్ నాయకులు ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలం ఉన్నవారికి 10 లక్షల రూపాయల కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ మండల నాయకులు భూపాల్ మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో సిపిఐ-ఎంఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. నిర్మాణం కోసము ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి నిర్మాణం కోసము ఇవన్నీ కంజరు సింగంపల్లి ఈ 2 ఊళ్ళలో పట్టాలు ఇచ్చారు. ఏడాది అయిపోయింది. ఇంకొక ఏడాది గిట్టనే గడిస్తే మళ్ళీ ఎవరో డబ్బున్న వాళ్ళు ఏదో మాయం చేసేస్తారు. ఆ పేదోడికి ఆయుధం తాగడం. దయచేసి మేమే తల్లిని జమ చేసుకొని మంచినీళ్ళు ఏర్పాటు చేసుకున్నాము. తల్లిని జమ చేసుకొని కరెంటు తెచ్చుకున్నాము. ఇంకా కొందరు కరెంటు లేదు, ఆ కరెంటు కూడా మేము చేస్తాము. కానీ కాకపోతే పట్టాలు ఇచ్చేదంతా ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యం చేస్తుంది. అక్కడ ఒక 55 కుటుంబాలు ఉంటాయి. అది కూడా మీరు సర్వే చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది సిర్పూర్ గ్రామం. 2 తీసుకున్నాం, ఒక్కొక్కటి తీసుకుంటాం. సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ మాస్ లైన్గా మోపాల్ తహసీల్దారు దగ్గర ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా 2023లో ఆగమేఘాల మీద సింగంపల్లి, కంజర్లో 2 గ్రామాలలో ఇళ్ల స్థలాలకి పట్టాలు పంచారు గత ప్రభుత్వం వాళ్ళు. కానీ నేటికి భూమిని కబ్జా ఇవ్వకపోవడం ఇది విడ్డూరంగా ఉంది. దాన్ని వెంటనే కబ్జాలకు ఇవ్వాలని చెప్పేసి, కొలతలు చేసి కబ్జాలు ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలిశాం. అట్లాగే సిర్పూర్ గ్రామంలో 13 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాం. అక్కడ ఎన్నిసార్లు ప్రభుత్వాలకు విన్నవించినా, తహసీల్దారులకు విన్నవించినా ఈనాటికి పట్టాలు ఇవ్వలేదు. దయచేసి వెంటనే పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇళ్ళ శాంక్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం. ఈ 3 గ్రామాలలో ప్రధాన సమస్యలు ఉన్నాయి. మురికి కాలువలు కానీ, నీళ్లు కానీ, అట్లాగే కరెంటు కానీ ఈ సమస్యలు ఉన్నాయి. వెంటనే ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తహసీల్దార్ గారు